సింగరేణి అనేటువంటిది తెలంగాణకు ఒక వరం. దక్షిణ భారతదేశంలో ఏ రాష్ట్రానికి లేనటువంటి ఈ సంపద కేవలం తెలంగాణ రాష్ట్రానికి మాత్రమే ఉన్నది. గతంలో అనేక మంది ముఖ్యమంత్రులు పనిచేసినారు, అది ఉమ్మడి రాష్ట్రంలోనైనా తెలంగాణ రాష్ట్రంలోనైనా. కానీ ఏ ముఖ్యమంత్రి గారు ఏ ప్రభుత్వం కూడా సింగరేణిలో రాజకీయ జోక్యం చేసుకునే వాళ్ళు కాదు. సింగరేణి ఒక సంస్థగా అద్భుతమైనటువంటి 137 ఏండ్ల చరిత్ర కలిగింది సింగరేణి. కానీ రాష్ట్రంలో కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఈ సింగరేణిని కుంభకోణాల గనిగా మార్చినారు. లాభాల బాటలో ఉన్న సింగరేణి ఈరోజు నష్టాల వైపు ప్రయాణం చేస్తూ ఉంది. ఫిక్స్డ్ డిపాజిట్లతోని కలకలలాడినటువంటి సింగరేణి ఈరోజు అప్పుల ఊబిలో కూరుకుపోతా ఉంది. 2.5 సంవత్సరాల్లోనే సింగరేణిని ఆగం పట్టించారు. రాష్ట్రంలో ఉన్నటువంటి అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం దేన్ని వదిలిపెట్టలేరు. మట్టిని వదులుతలేరు, ఇసుకని వదులుతలేరు. చివరికి చిన్నపిల్లలకు అన్నం పెట్టే టెండర్లలో కానీ, చిన్నపిల్లలకు ఇచ్చే బట్టల్లో, బూట్లలో, షూజులో, కోడిగుడ్లలో, సింగరేణి బొగ్గులో, భూముల్లో ఇక కాదేది అనర్హం అన్నట్టు అన్నింట్లో కూడా అవినీతికి పాల్పడతా ఉన్నారు. మరి ఈ పరిస్థితుల్లో ఒక ఉద్యమ పార్టీగా 14 ఏళ్లు పోరాడి తెలంగాణ సాధించినటువంటి రాజకీయ పార్టీగా మరి సింగరేణిని ఈ కాంగ్రెస్ ప్రభుత్వ అవినీతి నుంచి కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. గౌరవనీయులు కేసీఆర్ గారు ఇచ్చిన మాట ప్రకారంగా ఆనాడు చంద్రబాబు నాయుడు కారుణ్య నియామకాలను రద్దు చేసిపోయిండు. ఆ తర్వాత 10 ఏళ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కారుణ్య నియామకాలకు అవకాశం ఇవ్వలేదు. ఈరోజు కేసీఆర్ గారు ఇచ్చిన మాట ప్రకారంగా కారుణ్య నియామకాలను ప్రారంభించి 16,500 మంది కార్మికుల పిల్లలకు ఈరోజు ఉద్యోగాలు ఇచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం, మన నాయకుడు కేసీఆర్. కాంగ్రెస్ వచ్చింది, ఏం చెప్పిండ్రు? కారుణ్య నియామకాల మీద విజిలెన్స్ విచారణ జరుపుతాం, ఇచ్చిన ఉద్యోగాలు ఊడగొడతాం అని విజిలెన్స్ విచారణకు ఆదేశించింది కాంగ్రెస్ ప్రభుత్వం. కొత్తగా మెడికల్ బోర్డు పెట్టుడే బంద్ చేసిండ్రు. ఒక్కసారో 2 సార్లు మెడికల్ బోర్డు పెడితే పాపం బైపాస్ సర్జరీ అయినటువంటి వాళ్ళు, క్యాన్సర్ వచ్చినటువంటి వాళ్ళు, 2 కిడ్నీలు ఫెయిల్ అయినటువంటి వాళ్ళకు కూడా అన్ఫిట్ చేయకుండా కార్మికులను ఇబ్బంది పెడతా ఉన్నారు. ఎప్పుడైతే మేము ప్రజల్లోకి బయలుదేరామో, మొన్న పోయి గోదావరి ఖన్లో వీళ్ళ అవినీతి చిట్టా అంతా బయటపెట్టి కాంగ్రెస్ దురాఘాతాన్ని బయటపెడితే ప్రజలు, కార్మికులు తిరగబడతారని భయపడి దెబ్బకు పెండింగ్ లో ఉన్న 400 ఉద్యోగాలు రేపొచ్చి నేను సర్టిఫికెట్లు పంచుతా అని బట్టి విక్రమార్క గారు స్టేట్మెంట్ ఇచ్చింది. ఇవాళ పొద్దున భూపాలపల్లి బయలుదేరిన మనంగానే లేలేగా ఇప్పటి నుంచి మెడికల్ బోర్డు బరాబర్ పెడతాం, మానవతా దృక్పథంతో చూస్తాం, పిల్లలకు ఉద్యోగాలు ఇస్తామని ఇవాళ పొద్దుగల బట్టి విక్రమార్క గారి మీద స్టేట్మెంట్ వచ్చింది. అంటే దీన్ని బట్టి ఏంది? మన పోరాటం కొంత ఫలించింది, కానీ ఇంకా చాలా ఉన్నాయి వీళ్ళు చేసిన అవినీతి. నిజంగా ఇది ఇట్లే వదిలిపెడితే ఇంకో 2-3 ఏళ్లలో సింగరేణి ప్రైవేట్ పరమయ్యే ప్రమాదం ఉన్నది. ఒకప్పుడు 1000 కోట్ల ఫిక్స్డ్ డిపాజిట్లు ఉండేది, ఈ కాంగ్రెస్ నిర్వాకం వల్ల 4,300 కోట్ల ఓడీలోకి వెళ్ళిపోయింది సింగరేణి.